సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం పుష్యశుద్ధ చతుర్దశి శుక్రవారం మృగశీర్ష నక్షత్రం జనవరి 2వ తారీఖు. యథావిధిగా ధనుర్మాస ప్రయుక్తంగా తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం ఆరంభమవుతుంది. ధనుర్మాస ప్రయుక్తంగా గత 15 రోజులుగా లాగే సుప్రభాత సేవ టికెట్లు, ఆరాధన టికెట్లు రద్దు చేయబడతాయి. గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, అనంతరం ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహపురాణం, శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనంతో సమాంతరంగా ధనుర్మాస ప్రయుక్తమైనటువంటి విశేష సేవాకాలం, తిరుప్పావి సేవాకాలం, అదైన తర్వాత దీనితో సమాంతరంగా నిత్యహోమం, బలిగడడం, అయిన తర్వాత మంగళాశాస్త్రం, చేతమరుగోష్ఠి, తీర్థ వినియోగం, అయిన తర్వాత తాయార్ల సన్నిధిలోనూ లక్ష్మీనారాయణ స్వామి వారి సన్నిధిలోనూ మంగళాశాస్త్రం, అయిన తర్వాత ఆండాళమ్మవారి అమ్మవారి సేవ ఆరంభమవుతుంది. అమ్మవారి సేవ ఆండాళ సన్నిధికి వేయించేసిన తర్వాత అమ్మవారు ఆండాళ సన్నిధిలో విశేష ఆరాధన, ధూపం సమర్పణం, అయిన తర్వాత నివేదనం, శవకాలం, శాతమరుగోష్ఠి, తీర్థ వినియోగం, అయిన తర్వాత నాటి పాసుర వ్యాఖ్యాన విన్నపం, అయిన తర్వాత అమ్మవారు ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత వైరారగింపు, ముద్గాన్నం, నివేదనం, అయిన తర్వాత ఆళ్వారి సన్నిధిలో విశేష ఆరాధనం, నివేదనం, సేవాకాలం, శాతమరుగోష్ఠి, తీర్థ వినియోగం, అయిన తర్వాత రాజభోగ నివేదనం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో నివేదనం పూర్తి చేసుకున్న తర్వాత మంగళ నీరాజనం. ఇది అయిన తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 6:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 7:30 గంటలకు సహస్రనామార్చనం, 8 గంటలకు శుక్రవార ప్రయుక్తమైనటువంటి తాయార్ల సన్నిధిలో కుంకుమార్చనం, సహస్రనామార్చనం, కుంకుమార్చనం, 8:30 గంటలకు ఆర్జిత గరుడ సేవ, 9:30 గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి. ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించిస్తారు. సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం పెరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. సాయంకాలం 5 గంటలకు రాపత్తు ప్రయుక్తంగా తిరువీధి మహోత్సవం జరుగుతుంది. రోజుకొక అలంకారం చొప్పున స్వామివారు తిరువీధిని అనుగ్రహిస్తారు. సాయంకాలం 5 గంటలకు ఈనాడు బలరామ అలంకారంతో స్వామివారు తిరువీధిని అనుగ్రహిస్తారు. గ్రామ తిరువీధి. ఆ గ్రామ తిరువీధికి 5 గంటలకు స్వామివారు బయలుదేరిన తర్వాత ఏర్పా సేవాకాలం, అలాగే వేద పండితులు వేదపారాయణం వెనక నుంచి, అలాగే ముందుని వివిధమైనటువంటి వాద్య విశేషాలతో, నృత్య భంగిమలతో, కోలాటాలతో, నృత్యాలతో, సన్నాయి నాదస్వర వాద్య విశేషాలతో స్వామివారి ఊరేగింపు అవుతుంది. తిరువీధి మహోత్సవం. తిరువీధి పూర్తయి స్వామివారు ఆ కళ్యాణ మండపం దగ్గరికి వచ్చిన తర్వాత వేద పండితులకి, అలాగే కళ్యాణ మండపం ముందుకి ధ్వజస్తంభం దగ్గరికి వచ్చిన తర్వాత నారాయణాధ్యాపకుల శాత్తు విన్నపం, అదైన తర్వాత ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత కుంభహారతి, ఆళ్వార్లకు శ్రీశరార సమర్పణం, అయిన తర్వాత ఏకాంత సేవా పురస్సరంగా బేడా ప్రదక్షిణ పూర్వకంగా స్వామివారు ఆస్థాన మండపంలోకి వేయించేస్తారు. స్వామివారిని ఆస్థాన మండపంలోకి వేయించేసినప్పుడు ఈ సమయంలో సుమారుగా ఒక 10 నిమిషాల పాటు తాత్కాలికంగా భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది. తర్వాత సర్వదర్శనం కొనసాగుతుంది. రాత్రి 7 గంటలకు సర్వదర్శనం పూర్తవుతుంది. 7 తర్వాత దర్శనములు ఉండవు. రాత్రి ఆరాధన టికెట్లు కూడా రద్దు చేయబడతాయి. 7 గంటల నుంచి రాత్రి ఆరాధన బలిహరణంతో అయిన తర్వాత శంగోలం విన్నపం, పురాణాలు, వేదములు, చతుర్వేదములు, పురాణములు, ఇతిహాసములు, స్తోత్రములు, దివ్య ప్రబంధం మొదలైనటువంటి పారాయణలు, ఆనాటి పారాయణ తరువాయి స్వామివారికి విన్నపం చేయడం జరుగుతుంది. అదైన తర్వాత విశేష నివేదనమైన తర్వాత మంగళాశాస్త్రం, చేతమరుగోష్ఠి, తీర్థ వినియోగం, అయిన తర్వాత స్వామివారు ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత ఏకాంత సేవ, కవాట మధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.